ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో దక్షయజ్ఞం గురించి తెలుసుకున్నాం. దక్షుడు నిరీశ్వర యాగం చేస్తాననుకోవడం, అక్కడ సతీదేవి తాను ఆహుతి అయిపోవడం, తర్వాత వీరభద్రుణ్ణి తన జటాజుటంలోంచి ఒక జటని తీసి వీరభద్రుణ్ణి సృష్టించి శంకరుడు అక్కడ దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పడం, ఆ వీరభద్రుడు అంతా నాశనం చేసిన తర్వాత మళ్ళీ దేవతలందరూ వచ్చి తప్పైపోయిందని శంకరుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఆ తల తీసేసినటువంటి దక్షుడికి మేకముఖం పెట్టుకుని దక్షయజ్ఞాన్ని పూర్తి చేయమని చెప్పడం, దేవతలందరికీ ఎవరెవరికి ఏ అవయవాలు పోయాయో వాళ్ళకి ఆ అవయవాలను ఇవ్వడం వరకు తెలుసుకున్నాం. కాబట్టి ఈ దక్షయజ్ఞం అంత మహత్తు కలిగినది. శంకరుడు ఇంతమందికి ఇన్ని చేశాడు కానీ తన భార్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నారు. కాబట్టి ఇలాంటి తప్పులు ఇంకెప్పుడూ చెయ్యొద్దని చెప్పి చతుర్ముఖ బ్రహ్మగారు మహావిష్ణువు చెప్పిన తర్వాత యాగం పూర్తి చేయబడింది. మనకి దక్షయజ్ఞ ధ్వంసం గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినిన ఎట్టి ధీరులకు ఐశ్వర్యాయు కీర్తులు కలుగును వాయును దొరితములు తొలుగు భవబంధములు అంటారు. అంటే దక్షయజ్ఞ ధ్వంసం కూర్చి చదివిన వినిన బుద్ధిమంతులై శంకరుని కారుణ్యాన్ని మనసులో అవధరించగలుగుతూ వినాలి. అలా వినిన అటువంటి వారికి జాతకాలలో ప్రమాదాలు పొడ చూపితే అవి తప్పిపోతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, వాళ్ళు చేసిన పాపాలు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం చెప్పబడింది కాబట్టి వాళ్ళ భవబంధాలు తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇది అంత పరమ పావనమైనటువంటి ఆఖ్యానం. మనం ఆలోచించినట్లయితే లోకంలో కొన్ని మహాఘోరములైన పాపములుగా చెప్పబడుతూ ఉంటాయి. శిశుహత్య, మహాపతివ్రతను చెరపట్టడం, స్త్రీ మానభంగం, బ్రహ్మహత్య, గోహత్య, యజ్ఞాలను ధ్వంసం చేయడం, ఇవన్నీ మహాపాపాలు. కానీ దక్షయజ్ఞ ధ్వంసం మాత్రం మహా గొప్ప ఆఖ్యానంగా చెప్పబడింది. చదువుకున్న చదువుకి సార్థకత ఏనాడు అంటే ఆ చదువు వెర్రితలలు వేయకూడదు. ఆ చదువు లోకాన్ని రక్షించడానికి మాత్రమే పనికి రావాలి, అంతేగాని ఎన్నడూ కూడా లోకానికి బాధ కలిగే రీతిలో ప్రవర్తించకూడదు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే కృష్ణ భగవానుడు పక్కన ఉండి అర్జునుడి చేత ఉపసంహారం చేయించాడు. మన ఋషులు లోకాలన్నిటినీ తలడిదిల చేయగలిగిన శక్తి కలిగిన మంత్రాలకు భ్రష్టులైనప్పటికీ వాళ్ళు ఎన్నడూ కూడా లోక విద్వాంసన జరిగేటట్టుగా మాత్రం ప్రవర్తించలేదు. సనాతన ధర్మం నందు భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించి ధర్మాన్ని నిలబెట్టి పాపులను సంహరింపచేస్తాడు. అందుకని మనం ఎల్లప్పుడూ భగవంతునికి విధేయులమై ఉండాలి. అంటే పరమ వినయంతో ఒక విషయాన్ని విన్నప్పుడు ఇది ఋషిప్రోక్తం కాబట్టి గౌరవంగా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకుని పరమభక్తితో మన జీవితాన్ని గడుపుకోవాలి అని తెలుసుకోవాలి. ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనే ఆఖ్యానం ఇన్ని విషయాలను ఆవిష్కరించింది. అహంకారం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో దక్షపాత్రతో చెప్పించింది. కోపం హద్దుపద్దు లేకుండా వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతుందో చూపించింది. కోపానికి చెల్లెలు పగండి. ఈ పగ ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవ్వరు అన్నది కూడా చూడదు. తన కడుపున పుట్టిన కూతురు కాలిపోతుంటే దక్షుడు చూస్తూ ఊరుకోగలిగాడు. మనస్సు ఇంతడు కరుడు కట్టిన స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాలంలో కలికాలంలో మనం వింటూనే ఉంటాం. ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకోవడం, ఆ పిల్లవాడితో సహా పిల్లను కూడా ఇంకా లేదు అని చెప్పి వాళ్ళని చంపించేయడం లాంటివి ఎన్నో వార్తలు మనం వింటుంటాం. కాబట్టి ఈ పగ అన్నది మనసులోకి రానివ్వకూడదు. కోపం అన్నది వస్తేనే పగ అనేది వస్తుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. కాబట్టి మనస్సు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోంచి ఇవాళ పుట్టిన మొలకలే రేపటి మహావృక్షాలు అవుతాయి. కీడు చేసే తలంపు ఎవరికైనా ఏ రూపంలో అయినా ఇంత పిసరు పుట్టినా మనం వెంటనే అంతర్ముఖులమై ధ్యానం చేసుకుని ఈశ్వరుడు అన్న నావాడు ఉన్నాడు, ఇంతటి కపటపు పనికి నేను కర్తను కాలేను, ఎవరి పాపం వారిని కుడుపుతుంది, నా వలన ఏమైనా దోషం ఉన్నట్లయితే ఈశ్వరా నన్ను క్షమించు అని భగవంతుడికి చెప్పి తప్పుకునే స్థితిని పొందాలి. కర్తవ్యనిష్టను పొందాలి. అంతేగాని అర్థం పర్థం లేకుండా అన్నిటికీ మీరే కర్త అనే అహంకారం పెళ్ళుబిక్తే దక్షుడికి తలపోయినట్టుగా చిట్ట చివరకు మనం చాలా కష్టాలకు లోను కావాల్సి వస్తుంది. దక్షుడు ప్రజాపతి, బ్రహ్మగారి పుత్రుడు. చివరికి ఏం మిగిలిందండి? తల మిగలలేదు. ఎందుకు అహంకారం? తల ఎగరేసినందుకు ఏమైంది? లేనిపోని పక్షపాతాలకు పోయి భృగువు కళ్ళు ఎగరేసినందుకు కళ్ళను పోగొట్టుకున్నాడు. మీసాలు గడ్డాలు ఎగిరిపోయాయి. మళ్ళీ ఆ శంకరుడి అనుగ్రహంతో కళ్ళు గడ్డం మీసాలు ఇవ్వబడ్డాయి. సరస్వతీదేవి అంతటి ఆవిడికి ముక్కు తెగిపోయింది. శబ్దము వాయువు వలన వస్తుంది. ఆ వాయువు ప్రధానంగా ముక్కులోంచి వెడుతుంది. అటువంటి సరస్వతీదేవి ముక్కు తెగిపోతే మళ్ళీ శంకరానుగ్రహంగా ఆవిడికి ముక్కు వచ్చింది. అందుకే మనం దక్షారామంలో అడుగుపెట్టి ప్రార్థన ఏమని చేయాలో తెలుసా అండి? ఈశ్వర,
ఇక్కడ ఏ తప్పులు నీవు దిద్దావో ఆ తప్పులు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంస్కారములుగా వెంబడిస్తున్నాయి. నాకేమీ తెలియదు. నీ మ్రోల సాగలి పడిపోయి నీ కోనేరు సప్తగోదావరిలో స్నానం చేసి నీ చుట్టూ పొర్రుదండాలు పెట్టేస్తాను. ఈ దక్షధ్వంసం నందు ఎన్ని దోషాలు ఆ రోజున జరిగాయో అవి నా యందు పొటమరించకుండా నన్ను కాపాడు అని ప్రార్థించాలి. దక్షారామ భీమేశ్వరుడు అనుగ్రహం పొందాలి. దక్షారామ భీమేశ్వరుడు అనుగ్రహమే అనుగ్రహం అండి. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తప్పకుండా ఈ రకంగా ప్రార్థన చేసి, ఎన్నో జన్మల నుంచి నాకు ఈ పాపాలు ఇలాగా మనస్సు ఇటువంటి పాప పనులు చెయ్యాలి అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ స్థితి నుంచి నన్ను రక్షించు, నన్ను బయటకు లాక్కురా, నీ యందు భక్తి పెరిగేటట్టు చెయ్యి అని కనుక మనం భగవంతుని ప్రార్థించామనుకోండి, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకు జగదంబ శక్తి స్వరూపుని కావాలి. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మ, నీవు మళ్ళీ ఆవిర్భవించాలి, మమ్మల్ని అందరినీ రక్షించాలని ప్రార్థించారు. అమ్మ ప్రసన్నురాలైంది. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందండి? తాటాకుమంట అంటారు చూసారా, ఇలా అంటుకుంటుంది, ఇలాగా ఆరిపోతుంది అది. నాన్నగారి కోపం అయితే భయంకరంగా ఉంటుంది, కానీ అమ్మకి కోపం పెద్ద భయంకరంగా ఉండదు. అమ్మవారు వెంటనే వారికి అనుగ్రహపాత్రంగా సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. అంతే కదండి. తల్లి తప్పు ఏదైనా చేస్తే తిట్టేస్తుంది, గట్టిగా అరిచేస్తుంది, నీకు ఇంకా అన్నం పెట్టను, ఏమీ లేదు, నేనేం చూడను, నిన్ను ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేస్తుంది. మళ్ళీ వాడికి ఆ పిల్లవాడికి అన్నం తినే టైం అయ్యిందనుకోండి, గబగబా వండేసి అక్కడ పెట్టేసి, అలా కూర్చుంటావా, ఎంతసేపు కూర్చుంటావు, ఆకలేస్తే కడుపు మాడిపోతుంది, రా భోంచేద్దు కానీ అని గట్టిగా కసిరినట్టుగానే అన్నం తినడానికి పిలుస్తుంది. వాడు మాట్లాడకుండా వచ్చి అమ్మ తిట్టిందన్న బాధో లేకపోతే తప్పు చేశానన్న బాధ ఉండిపోయో కొద్ది కొద్దిగా తింటున్నాడు అనుకోండి, రోజులా తినకుండాను, అంత కొంచెమే తిన్నావే, ఆకలి వేయట్లేదా, సరిగ్గా వండలేదా నేను అని ఇంకొంత పెట్టేస్తూ ఉంటుంది. ఒక పక్క తిడుతూ ఉంటుంది, ఒక పక్క కంచంలో ఇంకొంత కూర, వాడికి ఇష్టమైన కూర ఏదో చేసిందనుకోండి, అన్నము పెట్టేసి వాడు కడుపు నిండా తినేంత వరకు సతాయిస్తూనే ఉంటుంది. తినేసిన తర్వాత అమ్మయ్య అనుకుని మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. అది తల్లి కోపం అంటే అలా ఉంటుంది. కాబట్టి అమ్మ కోపం పెద్ద భయంకరంగా ఉండదు. కాబట్టి అమ్మవారు వెంటనే వారికి అనుగ్రహపాత్రంగా సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. మీ అందరి కోరిక తీర్చడానికి మళ్ళీ నేను పార్వతి అనే పేరుతో మేనకా హిమవంతులకు కుమార్తెగా పుడతాను. ఆవిడ శివమహాపురాణంలో ఒక రహస్యాన్ని చెప్పిందండి. నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి హిమాలయ పర్వత సానువుల మీద విహరిస్తున్నప్పుడు మేనకాదేవి నన్ను చూస్తూ ఉండేది. చూసి ఎంత అందంగా ఉంటుందో, ఇలాంటి కూతురు నాకు ఉంటేనా అని అనుకునేది. ఆమెకు ఆ భావన కలిగింది కాబట్టి ఆమె కడుపును కూతురుగా పుడతాను అంది. కాబట్టి పార్వతీదేవి ఈ విషయాన్ని శివమహాపురాణంలోనే చెప్పారండి. కాబట్టి ఆవిడ అక్కడ మేనకాదేవికి హిమవంతుడికి పార్వతీదేవిగా పుడతానని చెప్పి ఈ దేవతలందరికీ అభయం ఇచ్చింది. అయితే ఈ మేనకా జననమందు ఒక పెద్ద రహస్యం ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెలో స్వధ అనబడే ఒక ఆమె ఉంది. దక్ష ప్రజాపతి ఆమెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు. పితృదేవతలకు స్వధకు 3 కుమార్తెలు జన్మించారు. మొదటి ఆవిడ పేరు మేనక, రెండవ ఆవిడ పేరు ధన్య, మూడవ ఆవిడ పేరు కళావతి. ఈ 3 పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు, గొప్ప జ్ఞానం ఉన్నవారు, అయోనిజల స్థాయిలో గౌరవింపబడినవారు. ఈ 3 ఒకనాడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు కొలువు తీరు ఉండగా వీళ్ళు లోపలికి వెడితే వాళ్ళని ఉచితాసనముల విందు కూర్చోండబెట్టారు. ఈలోగా సనకసనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడి సంకల్పం వేరేలా ఉంటుంది కదండి. అక్కడ శివమాయ ప్రసరించింది. సనకసనందనాదులు లోపలికి వస్తుండగా ఈ పిల్లలు 3 లేవలేదు. సభలోకి బ్రహ్మజ్ఞానులైన వారు వెడుతున్నప్పుడు లేచి నిలబడాలి, వస్తున్నప్పుడు లేచి నిలబడాలి. లేవలేదు కనుక వారికి సనకసనందనాదులు శాపం ఇచ్చారు. మీరు 3 భూమండలం నందు జన్మించెదురుగాక అన్నారు. అప్పుడు వాళ్ళు లేచి సనకసనందనాది మహర్షుల పాదాల మీద పడి, మాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుందో ఆజ్ఞాపించవలసింది అని వేడుకున్నారు. వేడుకుంటే ఆనాడు వారిలో ఉండే సనత్కుమారుడు శాప విమోచనం చెప్పాడు. విష్ణువు అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. మేనక విష్ణువంశ కలిగిన హిమవంతునికి భార్యగా పెడుతుంది. ధన్య మహాజ్ఞాని అయిన జనక మహారాజు గారికి భార్య అవుతుంది. కళావతి భూలోకమునందు వృషభానుడు అనే ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మ తల్లి జన్మిస్తుంది. కళావతి వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. ధన్య సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత
విష్ణులోకాన్ని పొందుతుంది. కళావతి రాధకు తల్లి అయిన కారణం చేత గోలోకాన్ని పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరములు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయింది. కాబట్టి చూసారా, మనకి రాధాకృష్ణులు తెలుసు, రాధాదేవి ఎవరి తల్లో తెలుసు, కానీ ఎందువల్ల అలా పుట్టింది అన్నది మనకి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. నాలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు శివమహాపురాణం అంతర్గతంగా మనం తెలుసుకోగలిగాం. అలాగే సీతాదేవి ఎందుకు అక్కడే పుట్టింది జనకుడికిను ఈ ధన్యకిను అన్నది ఈ శివమహాపురాణం అంతర్గతంగా మనకు తెలిసింది. కాబట్టి రాధాదేవి సీతాదేవి పార్వతీదేవుల జననం ఈ రకంగా జరిగింది, ఈ శాపం వల్ల జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. మేనక ప్రతీ నెల అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేస్తూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడికి ప్రత్యక్షమైంది. ఏ వరం కోరుకోమని నువ్వు నా గురించి ఇంత గొప్ప పూజ చేస్తున్నావు అని అడిగింది. ఇదే సమయంలో ఇక్కడ తారకాసురుడు విజృంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరగాలి. ఇక్కడ పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి. ఆవిడ పుడితే తప్పితే లోకానికంతటికీ సుభిక్షం శాంతి కలగవు. ఇప్పుడు మేనకంది, నాకు 100 కుమారులు కావాలి, 100 గుణవంతులు కావాలి, 100 కుమారుల తర్వాత ఒక కుమార్తె కావాలి, ఆమె త్రైలోక్య పూజిత కావాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశము, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశము ఉద్ధరించే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీవే నాకు కూతురుగా రావాలి అంది. ఈ మాటలకి అమ్మవారు చాలా సంతోషపడిపోయి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీవు కోరిన విధంగా అలాగే నీకు కూతురుగా పుడతాను. పర్వతరాజు పుత్రిని కనుక నన్ను పుట్టుకతోనే పార్వతి అని పిలుస్తారు. కొంచెం నల్లగా పుడతాను కనుక కాళీ అని పిలుస్తారు. నారాయణుని చెల్లెలుగా ఉంటాను కాబట్టి నారాయణుని స్త్రీ రూపంలో నారాయణుడిగా ఉంటాను కాబట్టి నారాయణి అని అంటారు. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు. సశాస్త్రీయంగా వివాహం జరుగుతుంది. గతంలో శంకరుని వివాహానికి సంబంధించిన సతీ కళ్యాణం ఒకలా జరిగింది. పార్వతీ కళ్యాణంలో మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబడతానో తెలుసా? కాముడిని కాల్చగలిగిన శంకరుడిని పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారానికి వచ్చేటట్టు చేస్తాను. మీరు పిల్లనిస్తున్నారని ఆడపిల్లివారింటికి మగపిల్లివారు వచ్చేటట్టు చేస్తాను. కన్యాదాత ఇంటికే శంకరుడు కదలి వచ్చేటట్టు చేస్తాను. శంకరుడే కదలి వస్తే ఎంతమంది వస్తారో చూద్దురు గాని భూమి ఆ బరువును మోయలేక పక్కకి ఒరిగిపోతుంది. కనీ విని ఎరగని చారిత్రాత్మకమైన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీరిద్దరూ కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తాను. అంతటి రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది అని చెప్పింది ఆవిడ. ఎంత గొప్ప వరాన్ని ఇచ్చింది చూడండి ఆవిడ. నీవు కూతురుగా పుడితే చాలు అంటే ఆ మాటకే సంతోషించి, ఆవిడ పూజకి సంతోషించి ఎంత గొప్ప వరాన్ని ఇచ్చిందో చూడండి. ఆవిడ ఏమడిగిందండి? పుట్టినింటి వంశాన్ని, మెట్టినింటి వంశాన్ని కూడా ఉద్ధరించేదై ఉండాలి అంది. అంతేగాని పుట్టింటిలో ఉద్ధరించేసి మెట్టినింట్లో అధోపాతాళానికి తొక్కేయాలని అడగలేదు. కాబట్టి ఒక ఆడపిల్ల వివాహం అయ్యిందంటే ఇటు పుట్టింటి వాళ్ళు అటు అత్తింటి వాళ్ళు కూడా చాలా సంతోషపడాలి ఆ పిల్లని చూసి. ఎంత గొప్ప పిల్లో, ఎంత మంచి పిల్లో అనుకోవాలి. అలా ఉండేటట్టుగా ప్రవర్తించాలి తప్పితే ఎంతసేపు మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా అక్క అంటూ పుట్టింటి వాళ్ళని పెంచుకుంటూ అత్తింటి వాళ్ళని కించపరచకూడదు. అందుకే ఒక సామెత ఉంటుంది చూసారా, పుట్టింట్లో అత్తింటి బాధలు చెప్పుకోకూడదు, అత్తింట్లో పుట్టింటి గొప్పలు చెప్పుకోకూడదు అంటూ ఉంటారు. కాబట్టి పెళ్ళి కావాల్సిన పిల్లలకి తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి మేనకాదేవికి అంత గొప్ప వరాన్ని ఇచ్చేసింది పార్వతీదేవి. అలా ఆ రోజు తల్లి పార్వతిగా జననం పొందింది. అక్కడ హిమవంతుని కుమార్తెగా పెరిగి పెద్దదవుతుంది. హిమవంతునికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైమవతి అని, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అని పిలువబడింది. చిన్నపిల్లగా పుట్టిన ఆవిడ ఎవరో హిమవంతుడికి తెలుసు. పోతన గారు ఈ పద్యాన్ని ఎంత పరవశించి రాసుకున్నారో చూడండి, ఎంత గొప్పగా రాశారో. అసలు మనకి కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు అంత ఆనందమే పుడుతుంది. ఆయన పర్వతరాజు పుత్రి కాబట్టి పార్వతీదేవి ఇంకా బ్రహ్మానందాన్ని, ఎంతో సంతోషాన్ని పుడతాడు. కానీ ఒక తండ్రికి ఆడపిల్ల పుట్టగానే ఎక్కడో సినిమాల్లో వాటిల్లో చూపిస్తారు, ఆడపిల్ల పుట్టిందని కోపం వచ్చిందండి అది ఇది అంటారు. కానీ నిజంగా అమ్మాయి పుడితేనండి, అంతేకాదు ఒకళ్ళకి 2, 3, 4 కొడుకులు పుట్టారు, ఆడపిల్ల కావాలని ఆ తల్లికి ఉంటుంది. పుట్టలేదనుకోండి, కొడుకుకి కూతురు పుడితే అంటే మనవరాలు పుడితే ఉప్పొంగిపోతుంది. ఎంత ప్రేమ చూపించేస్తుందో కన్న కూతురికి చూపించాల్సిన దానికంటే రెట్టింపు చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు ఎంత ఆనందం పొందాడో పోతన గారు ఈ పద్యంలో చెప్పారండి. కడు ఎండిపోయిన ఘనతటాకానికి వారిపూరము నిండ వచ్చినట్టు, తనరాక తరిచూచి వనజంబులుబ్బంగా పొలుపొంద సర్కుండు ఒడిచినట్లు,
కమలహీనంబైన కమలాకరంబులోన కమలపుంజములు కలిగినట్లు ఘనతమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు గిరిలులోన ఒక్క గిరినైన నా పేరు విలయజేసి తప్పుడు జలజనైనా నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నారు. అంటే ఎండిపోయిన చెరువు పెచ్చులు పెచ్చులుగా మట్టి బ్రేగిపోతుంటే ఇది ఒకప్పటి చెరువు అండి, ఇప్పుడు ఎండిపోయింది అని అందరూ అంటుంటే, అద్భుతమైన వర్షం కురిసి మళ్ళీ ఆ చెరువు నీటితో పూర్తిగా నిండితే ఆ చెరువు ఎంత అందంగా ఉంటుందో అమ్మ. ఇవాళ నా ఇల్లు అలా ఉంది. తామర పువ్వులు వికసించడం కోసమని సూర్యుడు ఉదయిస్తే చాలని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణాలు పడితే ఆ కిరణ స్పర్శ చేత తామర పువ్వులు విచ్చుకున్నట్లు కమలములు లేని సరోవరం కళావిహీనంగా ఉంటే అందులో మరలీ కమలాలు పుడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తటాకం అయినట్టు చీకటిగా ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఆకాశం వెలుగొందినట్టు ఉంది. అమ్మా, లోకంలో ఎన్నో కొండలున్నాయి. అలాంటి కొండలలో నేను ఒక కొండను. ఇన్నాళ్ళు నన్ను ఏదో ఒక కొండగా చూసేవారు. కానీ ఇవాళ నువ్వు మా ఇంట్లో పుడితే నేను ఏమయ్యానో తెలుసా తల్లి? హిమవంతుడు పార్వతీదేవి తండ్రి అని చెప్పుకుంటున్నారు. హిమవంతుడు గొప్ప అదృష్టవంతుడు. తన కూతురిని అమ్మా అనంతినమ్మా అంటాడు. అమ్మా అని తన కూతురు బుగ్గలు ముట్టుకుంటాడు. అమ్మా అని తల పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. అమ్మా అని ఆ శిరస్థానం నందు ఆఘ్రాణిస్తాడు. అమ్మా, నేను ఇప్పుడు కొండను కాను. లోకంలో నా పేరు ఎంత చెప్పుకుంటున్నారో తెలుసా? హిమవంతుడు ఇంతటి వాడని లోకంలో తలెత్తుకు నిలబడుతున్నాను. ఇంత గర్వం, ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలుసా తల్లి? ఒక కొండ ఎక్కడా, అమ్మవారికి తండ్రి అవడం ఎక్కడా? అమ్మా, నీవు నన్ను నీ తండ్రిగా చేసావు, నా జీవితానికి ఇది చాలదా అని అమ్మవారిని తన రెండు చేతులతో పట్టుకుని కన్నీరు కారుస్తూ భక్తితో హిమవంతుడు పరవశించిపోయాడు. తల్లి బాలస్వరూపంతో గజ్జలు కట్టుకుని, పట్టులంగాలు కట్టుకుని, పట్టు జాకెట్లు వేసుకుని, పువ్వులు పెట్టుకుని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది. దేవతలందరూ అమ్మవారు జన్మించిందని పొంగిపోతున్నారు. అసలు ఇంట్లో తిరిగాడేటటువంటి ఆడపిల్ల అందమే అందమండి. సరిగ్గా బట్టలు వేసుకుని సరిగ్గా తయారై తిరిగితే మాత్రం ఎంత అందంగా ఉంటుందో. ఆ చక్కగా లేచిన తర్వాత గలుగలుమని పట్టెల్లి చప్పుడు చేసుకుంటూ, ఆ తర్వాత పట్టులంగాలు అమ్మ ఇదేంటి, అమ్మ అదేంటి అనుకుంటూ, జడలు చక్కగా రోజుకో రకంగా వేయించుకుంటూ, చక్కగా అందంగా అలంకరించేసుకుంటూ, ఆ పట్టు లంగాలు వేసుకున్నప్పుడు పండగల్లో, శ్రావణ మాసంలో ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళినప్పుడు చక్కగా ఆ వడ్డాణం అవి పెట్టి జడగంటలు పెట్టి ఆడపిల్లని తయారు చేస్తే ఉండేటటువంటి అందం మగపిల్లవాడికి ఎన్ని పట్టు బట్టలు కట్టినా ఆ అందం రాదండి. అది మాత్రం నిజం. కాబట్టి ఆ రకంగా తయారైతేనే మాత్రమే, అంతేగాని నైట్ డ్రెస్సులు వేసుకుని జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని మొహాన బొట్టు లేకుండా, చేతికి గాజులు లేకుండా, కాళ్ళకి పట్టీలు లేకుండా ఏదో ఆ జుట్టు విరబోసేసుకుని కనీసం అసలు ఆడదా మగదా అని కూడా తెలియకుండా ఆ డ్రెస్సులు ఆ కటింగులు చేయించేసుకుని జుట్లు అలా తిరుగుతూ ఉంటే ఆడపిల్ల ఉన్న అందం ఆ ఇంటికి రాదు. లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉండి ఆ ఇంట్లో తిరగాడదు. కాబట్టి అదీగాక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్ని వాళ్ళు ఇష్టపడకుండా వేసుకోకుండా అవమానించారన్న ఉద్దేశంతో ఉన్న కాస్తలక్ష్మి కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి చక్కగా ఆడపిల్ల ఉన్నప్పుడు మంచి మంచి బట్టలు వేయండి. ఇంకా డ్రెస్సులు అంటారా, ఆ పైజామా పంజాబీ డ్రెస్సులు ఏవో అంటారు, అంతవరకు పర్వాలేదు. కాస్త చున్నీలు వేసుకుని, వీలుగా లేదండి బండి నడిపేటప్పుడు అప్పుడు లంగాలు అవి వేసుకుంటే కుదరదంటే అంతవరకు రైటే. ఈ టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, 3/4 షార్ట్లని ఇంట్లో అసలు చెప్పడానికి కూడా అసహ్యంగా ఉండేటట్టుగా కాళ్ళన్నీ కనిపించేస్తూ పైన ఆచ్ఛాదం ఏమీ లేకుండా అలా తిరిగేస్తూ ఉంటే ఇంట్లో మామగారు, బావగారు, అన్నదమ్ములు, తండ్రి ఎవరు ఉన్నా సరే ఆ కూతురుని కూతురులా చూసి అబ్బా నా కూతురు అనుకునేటటువంటి స్థితిని, అయ్యో నా అక్క, అబ్బా నా చెల్లెలు అనుకునేటటువంటి స్థితిని పోగొట్టేసుకుంటున్నారు. కనీసంలో కనీసం ఆ అత్తగారికి కూడా ఆహా మా కోడలు అని దగ్గరికి తీసుకునేటటువంటి ఇష్టత కూడా పోతోంది. కాబట్టి ఇటువంటి వేషాలు అవి వేయకుండా చక్కగా ఆడపిల్లని ఆడపిల్లగా తయారు చేస్తూ ఎప్పుడైనా ఓ డ్రెస్ వేశారంటే అది పర్వాలేదు. పండగలు పబ్బాలు వచ్చాయి, చక్కగా ఫంక్షన్లకు వెడుతున్నారు, మంచి బట్టలు వేయండి, ఓ గౌను వేయండి, లేకపోతే ఓ పట్టులంగా పరికిణి వేయండి, లేకపోతే ఇప్పుడు ఏవో గాగ్రా చౌళీలని అవన్నీ వస్తున్నాయి. కొంత వయసు వరకే, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు కొద్దిగా పెళ్ళిడికి వచ్చిన తర్వాత చక్కగా పట్టులంగా జాకెట్టు ఓని లేదా చీరలు, అంతేగాని పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసుకుంటూ
పెళ్ళికి వెడుతున్నామని చెప్పి ఏదో చిన్న చిన్న పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని వెళ్ళడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇక్కడ మనకి శివమహాపురాణంలో అమ్మవారు ఎంత చక్కగా తయారయ్యింది. బాలస్వరూపంతో గజ్జెలు కట్టుకుని, పట్టులంగాలు కట్టుకుని, పట్టు జాకెట్లు వేసుకుని, పువ్వులు పెట్టుకుని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది. మన ఇంట్లో మన పిల్లలు కూడా పార్వతీదేవితో సమానం అనుకుని, ఆ లక్ష్మీదేవితో సమానం అనుకుని చక్కగా ఇలా తయారు చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుందండి. అమ్మవారు ఎక్కడికి వెళ్ళదు, మన పిల్లల రూపంలో మన ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పెరుగుతున్నటువంటి పార్వతీదేవి ఏం జరిగింది, ఎలాగా శివుడిని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ మనస్సు వికసించింది అనే విషయాలని రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.